హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. పోస్ట్ బడ్జెట్ సెనారియో ఎలా ఉందంటే మార్కెట్లు పడటం లేదు, అలానే పెరగటం లేదు. గ్లోబల్ మార్కెట్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా లేనట్టే ఆల్మోస్ట్. అమెరికన్ మార్కెట్ పడినా కానీ మంది ఇక్కడ ఏం జరగలేదు. అంటే డౌనే 200 పాయింట్స్ పైచిలకు గ్యాప్ డౌన్ అయిందనుకోండి. గ్యాప్ డౌన్ అయ్యి 200 పాయింట్స్ దాకా తగ్గింది. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ పిక్డ్ అప్. మళ్ళీ తర్వాత గ్రాడ్యువల్గా పికప్ అయిపోయింది. మరి ఏంటి పొజిషన్ అంటే నిఫ్టీ స్లైట్లీ ఇప్పటికీ కూడా, అంటే నిఫ్టీ రికవర్ అయినప్పటికి కూడా ఫ్లాట్ అనుకోండి. రికవర్ అయినప్పటికి కూడా వీక్నెస్ కనపడుతున్నది. స్ట్రెంగ్త్ ఏం లేదు, ఫ్రెష్ బయింగ్ రావటం లేదు. ఇట్ అపియర్స్ కొద్దిగా రెస్పాన్సివ్ బయింగ్, ఏదైనా పడేస్తుంటే పడిపోతుంటే నిలబెడుతున్నారు, అట్లా అది కనపడుతున్నది. తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్, ఈరోజు మంత్లీ సెటిల్మెంట్ కదా, షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది లాస్ట్లో. సో షార్ట్ కవరింగ్ ఇంకా ఉంది అని అనిపించింది. తర్వాత ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్ టు బి వీక్గానే ఉంది. ఈరోజు కూడా 400-500 పాయింట్లు తగ్గింది. రోజు అట్లాగా 400-500 పాయింట్లు తగ్గుతున్నది కదా. అయితే జస్ట్ సేమ్ బాటమ్ లెవెల్కి, అంటే బాటమ్ లెవెల్కి వచ్చింది. ఒకసారి చూద్దాం చూస్తే గెట్ అన్ ఐడియా. చూడండి బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటి. ఇది బ్యాంక్ నిఫ్టీ పొజిషన్. దీన్ని ఆల్రెడీ 25 క్లోజింగ్ ప్రైస్ లెవెల్లో చూద్దాం. క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 20-డే మూవింగ్ యావరేజ్ని రీచ్ చేసి కిందకి వచ్చేసింది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 50-డే మూవింగ్ యావరేజ్. ఇన్ ద మీన్ టైమ్ ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది కదా, దట్ దిస్ రెసిస్టెన్స్ మే ప్రూవ్ టు బి ఏ స్మాల్ సపోర్ట్, టెంపరీ సపోర్ట్. మీకు లైన్ డ్రా చేసి చెప్తాను చూడండి. ఇది సో ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఇక్కడి నుంచే కదా బడ్జెట్, అదే ఎలక్షన్ కౌంటింగ్ రోజున 4th జూన్ కదా, కౌంటింగ్ రోజున ఇక్కడి నుంచే తగ్గింది. ఇది పీక్, అక్కడి నుంచి తగ్గిన తర్వాత బాగా వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది, అక్కడికి సేమ్ ప్లేస్కి వచ్చింది. కాబట్టి ఇక్కడ చిన్న రికవరీ రావాలి. వస్తుందని 100% గ్యారంటీ ఏం లేదు. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. దట్ టు మంత్లీ సెటిల్మెంట్ ఫస్ట్ డే కదా, న్యాచురల్గానే బుల్ మార్కెట్లో ఫస్ట్ డే కొద్దిగా బయింగ్ ఉంటుంది. రేపు ఉంటుందా అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూ టు సెల్, దే ఆర్ కంటిన్యూస్లీ సెల్లింగ్. నిన్న 5,100 పైచిలకు అమ్మారు. ఈరోజు కూడా 2,000 కోట్ల పైచిలకు అమ్మారు. బడ్జెట్ దగ్గర నుంచి అమ్ముతూనే ఉన్నారు. ఏమిటి అంటే వాళ్ళకి సంభవం నచ్చలేదని అనుకోవాలి, చెప్పాలి. ఎట్లా అంటే బడ్జెట్ ముందు ఎక్స్పెక్టేషన్ తోటి, గుడ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి కొన్నారులేండి. బడ్జెట్ ముందు కొన్నారు, అది ఇప్పుడు బడ్జెట్ తర్వాత అమ్మేస్తున్నారు అంతే. అంతకన్నా ప్రత్యేకించి వి నీడ్ నాట్ డ్రా ఎనీథింగ్ స్పెషల్ ఫ్రమ్ దట్. ఎందుకంటే వాళ్ళు అమ్మిన దానిలో 50-60% మన డిఐఎస్ అబ్జర్వ్ చేశారు, కొనేశారు. మిగిలింది హెచ్ఎన్ఐస్, తర్వాత రిటైలర్స్, ఎవరో మొత్తానికి మిగిలింది వీళ్ళు అబ్జర్వ్ చేసేసుకున్నారు మార్కెట్లో. దానివల్ల పెద్దగా పడలేదనే చెప్పాలి. 24,800 నుంచి 24,400 లెవెల్కి వచ్చింది అంటే 400 పాయింట్స్ ఈజ్ నథింగ్. బట్ అయితే షార్ట్ టర్మ్ ట్యాక్స్ 20% చేయటం, లాంగ్ టర్మ్ ట్యాక్స్ కూడా పెంచటం 12.5% చేయటం, కొద్దిగా వీళ్ళకి అదొకటి. తర్వాత డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ డబుల్ చేశారు. ఇట్లా ఈ ట్యాక్సేషన్ ఆస్పెక్ట్స్
వాళ్ళకి నచ్చినట్లేదు. ఎగ్జంప్షన్ లిమిట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కి ఓ 1,00,000 నుంచి 1,25,000 చేశారు గానీ అది ఏ మూలకి? వీళ్ళకి 1,00,000 కాదు కదా! కోట్లలో గదా ఉంటుంది. 1,25,000 1,00,000కి బదులు 1,25,000కి ఎగ్జంప్షన్ వస్తే అది పెద్ద విశేషమేం కాదు. నథింగ్ ఇన్‌సిగ్నిఫికెంట్. ట్రివియల్. మీగర్. వెరీ, వెరీ లిటిల్. సో, దే ఆర్ సెల్లింగ్. బట్ దాని తాలూకు విపరీత పరిణామాలైతే ప్రస్తుతం లేవు. ఎప్పుడైతే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా అమ్మటం మొదలుపెడతారో పానిక్ అయ్యి, ఆ స్టేజ్‌లో కొద్దిగా ఇదే. ఆ స్టేజ్ ఏమీ ప్రస్తుతం లేదు. ఆహ్, స్లైట్‌గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్లైట్‌గా తగ్గాయి. సో, బ్యాంక్ నిఫ్టీ స్టోరీ ఇదండి. మరి వాట్ అబౌట్ నిఫ్టీ అండి? నిఫ్టీ. ఇది నిఫ్టీ 20 అంటే 20 డే మూవింగ్ యావరేజ్‌కి దగ్గరగా అంటే వచ్చేసింది. 20 డే మూవింగ్ యావరేజ్‌కి వచ్చేసింది. అక్కడి నుంచి ఒక మూవింగ్ యావరేజ్‌కి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. మూవింగ్ యావరేజ్ ఈజ్ మోర్ లైక్ రెసిస్టెన్స్ అండ్ సపోర్టే. కాబట్టి ఇక్కడి నుంచి ఏమన్నా రికవరీ వస్తుందా? దిగుతుందా? అనేది చూడాలి. బట్ ఓవరాల్‌గా కొద్దిగా స్లైట్‌లీ బేరిషే. బేరిషే. రానున్న కాలంలో ఈ బేరిష్‌నెస్ కంటిన్యూ అవ్వచ్చు. అయ్యే అవకాశం ఉంది. గ్యారంటీ 100% అని కాదు. అవకాశం ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో అది కనపడుతున్నది. మధ్య మధ్యలో రికవరీ వస్తూ బ్యాంక్ నిఫ్టీ 48,000, 50,000 మధ్యలో వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత కొంచెం సపోర్ట్ రావచ్చు. ప్రస్తుతం రేపైతే ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ పెరగటానికి కొంచెం రికవర్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. అది ఎంతవరకు నిజమవుతుందో అనేది మనం చూడాలి. ఎందుకంటే వి కెన్ ఓన్లీ ఆహ్, సమ్‌హౌ ఎస్టిమేట్ అంచనా వేయటమే తప్ప యాక్యురేట్‌గా ఇలా జరుగుతుందని మాత్రం చెప్పలేము. గ్రాఫ్స్ గ్రాఫ్స్ కూడా చెప్పలేము. హ్మ్. గ్రాఫ్స్ చెప్పలేనిది మనం ఎక్కడి నుంచి చెప్తాం. హ్మ్. అది విషయం. మరి స్టాక్స్‌లో తీసుకున్నట్లయితే మీకు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ బాగోలేదని కొట్టిపారేశారు. యాక్సిస్ బ్యాంక్ 5% పైనే కొట్టిపారేశారు. చూడండి ఎంత తగ్గిందో. అంటే 50 డే మూవింగ్ యావరేజ్, 20 డే మూవింగ్ యావరేజ్ 2 బ్రీచ్ చేసేసింది. మిగిలింది 200 డే మూవింగ్ యావరేజ్ ఒకటే. హ్మ్. అదే విషయం. పైగా వాల్యూమ్ కూడా చూడండి చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంది. 31కి వచ్చేసింది ఆర్ఎస్ఐ. అంటే పెర్ఫార్మెన్సు, రిజల్ట్స్ బాగోలేవని. హ్మ్. సో, టాటా మోటార్స్ పెరిగింది. ఓఎన్‌జీసీ. హ్మ్. ఆ తర్వాత ఈ పిఎస్‌యుస్ కొన్ని పిఎస్‌యుస్ బానే పికప్ అయ్యాయి. బట్ రైల్వేకి సంబంధించినటువంటి పిఎస్‌యుస్ మాత్రం స్లోగా ఉన్నాయి. అంటే రైల్వేకి ప్రత్యేకంగా స్పెషల్‌గా ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసినట్టుంది మార్కెటు. ఆహ్, బహుశా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఆర్‌వీఎన్‌ఎల్ లాంటివి. ఐఆర్ఎఫ్‌సి, ఆర్‌వీఎన్‌ఎల్ లాంటివి ఉన్నాయి కదా! వాటిల్లో. ఇప్పుడు ఓవరాల్‌గా పిక్చర్ ఏంటంటే మార్కెట్టు పెరగటానికి స్పెషల్‌గా రీజన్స్ ఏమి లేవు. తగ్గడానికి ఉన్నాయా అంటే, తగ్గటానికి బడ్జెట్ ఒకటే ఉంది. బడ్జెటు టాక్స్‌లు విధించారు ఎక్కువ అన్నది కొంచెం నెగెటివ్ న్యూసే. బట్ లాట్ ఆఫ్ మనీ ఈస్ చేజింగ్ ద మార్కెట్స్. అందుకనేంటంటే తగ్గినప్పుడల్లా బయింగ్ సపోర్ట్ వచ్చేస్తున్నది. ఈరోజు ఓ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి భయంకరంగా పడిపోయింది. కానీ ఆ తర్వాత స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తూనే ఉంది. అంటే ట్రెండెడే ఒక రకంగా. ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి పెరగటమే గాని తగ్గలేదు నిఫ్టీ. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కొద్దిగానే రికవర్ అయింది గానీ, నిఫ్టీ పూర్తిగా రికవర్ అయింది.
బ్యాంక్ నిఫ్టీ అంతగా రికవర్ అవ్వలేకపోయింది. అవ్వలేకపోబట్టే నిఫ్టీ ప్లస్‌లో క్లోజ్ అవ్వలా. లేకపోతే నిఫ్టీ పాజిటివ్‌గా క్లోజ్ అయ్యింది. హ్మ్. అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏమిటి, ఎట్లా చేయాలండి అంటే, నా దృష్టిలో బెటర్ వెయిట్ అండ్ వాచ్ అండ్ హోల్డ్. ఊరికే కంగారు పడేసి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అయితే పార్షియల్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాం అనేది దట్స్ ఓకే. దట్స్ నాట్ ఏ దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. హ్మ్. అది మార్కెట్ తాలూకు విశేషం. మరి రేంజ్‌లో వెళ్ళాలి లెక్క ప్రకారం 24,000 లో లెవెలు. వెళ్తే ఒక 150, 200 పాయింట్లు 25, 24, 600, 700 మాక్సిమం. 24, 700 రేంజ్‌లో ఉండొచ్చు. బట్ ఆబ్వియస్‌లీ టు మై ఒపీనియన్, మార్కెట్ ఈస్ లుకింగ్ ఫర్ సమ్ ఏదో ఒకటి, ఏదో ఒక వంకలాగా ఏదో ఒక దీనికోసం ఎదురు చూస్తుంది. బ్యాడ్ న్యూస్ కోసం. అది వస్తే ఎటు నుంచి వస్తుందో వస్తుంది. వస్తే అప్పటి నుంచి కొంచెం డిసైసివ్‌గా అమ్మటానికి ప్రయత్నిస్తారు గానీ, ప్రస్తుతం మాత్రం అమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే, చేతులు, కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. అమ్మి షార్ట్ కవరింగ్ చేసుకుంటూ, లాసులు బుక్ చేసుకుంటూ మొత్తానికి టైర్ అయిపోయారు. అలసిపోయున్నారు. క్రిపుల్డ్. అందుకని బేర్స్ ఆర్ ఇన్ ఏ క్రిపుల్డ్ స్టేట్. అందువలన స్ట్రాంగ్‌గా లేరు కాబట్టి స్పెషల్‌గా ఏదైనా న్యూసో, ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప మార్కెట్ పడదు. మామూలుగా ఇంతే రేంజ్‌లో వెళ్తుంది. పెరగ పెరగకపోవటానికి చ పెరగపోవట పెరగటానికి కూడా ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి గానీ, ఎందుకంటే ఆల్ న్యూస్ ఈజ్ ఓవర్. బడ్జెట్ కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది? బట్ తగ్గటానికి కూడా లేదు న్యూస్. ముఖ్యంగా బేర్స్ అలిసిపోయి ఉన్నారు. దెబ్బతిని ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు వెంచర్. దెన్ ఆబ్వియస్‌లీ మార్కెట్ విల్ వెయిట్. అందుకని ఈ 24,000, 24,600, 700 లెవెల్‌లో అలా రేంజ్‌లో కొంచెం ఉండే అవకాశం ఉంది కొంతకాలం పాటు. తర్వాత రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని స్టాక్స్ ఏంటంటే రిజల్ట్స్‌ని మార్కెట్ యాక్సెప్ట్ చేయలేకపోతే, అబ్జర్వ్ చేసుకోలేకపోతే పడేస్తుంది. రిజల్ట్ ఓకే అనుకుంటే పెంచేస్తుంది. తర్వాత బజాజ్ ఫైనాన్స్ భయంకరంగా తగ్గుతూ ఒకసారి చూద్దాం. ఇది కూడా అంతే, రిజల్ట్ బాలేదనేది ఒక నెపం. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్విస్ అది కూడా. బజాజ్ గ్రూప్ అని చెప్పాలి. బజాజ్ ఫైనాన్స్ గ్రూపు. ఈ బజాజ్ ఫైనాన్స్‌లో చూడండి భయంకరంగా పడిపోయింది. 6500, 6500 రేంజ్‌కొచ్చిన తర్వాత ఈరోజు కొద్దిగా రికవర్ అయింది. అంటే 30కి వచ్చేసిన ఆర్ఎస్ఐ కొద్దిగా రికవర్ అయింది. బట్ హౌ టు రీడ్ దిస్ రికవరీ? వెయిట్ అండ్ వాచ్. ఇంత పడిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి పెరుగుతుందండి అంటే, అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. బాగా తగ్గింది కాబట్టి కొంచెం ఉంచుకుంటాను. ఎక్కువ కాలం అయినా గానీ ఏం కాదు. అంటే ఆ యాంగిల్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళుండి చేస్తే ఓకే. బట్ వీక్‌నెస్ ఈస్ స్టిల్ దేర్. వీక్‌నెస్ ఈస్ స్టిల్ దేర్. హ్మ్. క్లియర్ బై సిగ్నల్ అయితే లేదు. రానున్న సెషన్స్‌లో బై సిగ్నల్ వస్తే బానే ఉంటుంది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ వీక్. ఇట్ కంటిన్యూస్ టు బి వీక్. ఇక్కడి నుంచి చూడండి. దీని పీక్. ఈ పీక్ నుంచి ఇక్కడి వరకు డౌన్ అయింది. అంటే ఎంత 7,350 నుంచి 6,500, అంటే 800 పాయింట్లు. 800 పాయింట్స్ తగ్గటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండి. అది విషయం. మార్కెట్ అది విషయం. రేపు కొంచెం యాక్టివ్‌గానే కొంచెం బయింగ్ రావచ్చు. లెట్ అస్ సీ. బట్ ఎఫ్ఐఐస్ ఆర్ స్టిల్ సెల్లింగ్ ఒక ఫ్యాక్టరు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే వోలటాలిటీ ఇండెక్స్ విక్స్ ఈరోజు 8% పెరిగింది. మొదటైతే 10% దాకా వెళ్ళింది.
తర్వాత 7, 8 మధ్యన క్లోజ్ అయింది. బట్ నెవర్‌థెలెస్ ఇట్ ఈస్ బిగ్ రైజ్. 7-10% ఒక రోజులో పెరగటం అంటే కొంచెం బిగ్ రైజే. బాగా బాటమ్ ఔట్ అయింది కదా! అక్కడి నుంచి రికవర్ వచ్చిందనుకోండి, పైకొచ్చింది. మరి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే బరాబర్‌గా ఉంది ఆల్‌మోస్ట్. ఆహ్, ఎన్ఎస్‌సి అయితే కొద్దిగా స్లైట్‌లీ నెగెటివ్‌గా ఉంది. బీఎస్‌సి అయితే ఈక్వల్‌గా ఉంది. పెరిగిన వాటి సంఖ్య, తగ్గిన వాటి సంఖ్య ఈక్వల్‌గా ఉంది. అంతే. అంతకన్నా స్పెషల్‌గా ఏమి లేదు మార్కెట్‌లో. దేర్ ఈస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ది మార్కెట్. లెట్ అస్ సీ టుమారో. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. గుడ్ నైట్. థాంక్ యూ వెరీ మచ్.